మనకి ఇప్పుడు కూడా సఫిషియెంట్గా లేవు. అప్పుడు వ్యక్తిగత ఉందని ఊళ్ళని వద్దన్నారు. ఇంకేమైందంటే ఈ సింగూర్ కింద ఉన్న గ్రామాలు మాలపాడు కానీ గుడ్లిగమ్మ కానీ ఏడుగత కానీ ఇవన్నీ కూడా దీపంగా చీకట్లాగా ఉన్నాయి. ఒకవేళ నీళ్లు బంద్ చేసిందంటే నీళ్ళ కడకడ విపరీతంగా ఉంటుంది ఆ గ్రామానికి. మన బోర్డుల గురించి చాలా ఆలోచన చేయాలి. సింగూర్ ఇష్యూ అయితే అది ఇంకా స్టేట్ లెవెల్లో వాళ్ళు డెసిషన్ తీసుకుంటూ కంపల్సరీ ఆల్టర్నేట్ సోర్సెస్ అన్ని కూడా మనం రిపేర్ చేసుకున్న తర్వాతనే తీసుకుంటాం. అంటే మనకి ఒక్క దగ్గర ప్రాబ్లం ఉండదమ్మా, మెదకు ప్రాబ్లం ఉంటుంది, నిజామాబాద్ అన్ని చోట్ల కామారెడ్డి అని మనం ఇంకా డ్రింకింగ్ వాటర్ కాదు, ఇండస్ట్రీస్, అగ్రికల్చర్, మున్సిపాలిటీస్ హై లెవెల్లోనే వాళ్ళు అనుకుంటా దగ్గర దగ్గర 2 లక్షల పైన కనెక్షన్స్ ఉంటాయి. ఇంకా ప్రపోజల్ కూడా ఏంటి అనేది గైడెన్స్ రాలేదు. నేను అలియాబాద్ మాజీ సర్పంచ్ని మాట్లాడుతున్నాను. మేము మా అలియాబాద్ గ్రామంలో బొక్కడ్ లైన్లో 78, 79 నంబరు ఒక సంవత్సరం కింద వేశారు. అది వేసినందుకు ఆ ఇష్యూకు తీసుకొని మా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ సార్ వెంబడి కలెక్టర్ ఆఫీస్ వెళ్ళాము. కలెక్టర్ మేడం గారు మాకు చాలా సంతోషంతో చెప్పింది, మీకు నేను చూసుకుంటాను, ఇది క్లియర్ చేస్తానని మాట్లాడింది. కనుక మాకు చాలా సహాయం చేసింది తృప్తిగా. మా సార్ కూడా అందరికీ ధన్యవాదాలు. ఈ మేడం మాకు ఆఫీసర్లకు చెప్పి మండలితో సహా చెప్పి మాకు తొందరగా చేసిస్తే చాలా మేము సంతోషంగా ఇది చేసుకుంటాము. చాలా బాధలో ఉన్నాము. చిన్న చిన్న భూములు ఉన్నాయి, 10 గుంటలు ఒకరికి, 20 గుంటలు ఒకరికి, 1 ఎకరా ఉంది. అది అమ్ముకొని కొంతమంది ఆడపిల్లల పెళ్లి కూడా చేయాలి. అమ్మకుంటా అలా వేశారు అగ్గొడ్లో. ఇది మా తాతల నాటి భూమి. తాతల నుంచి మొత్తం మన దగ్గర ఫైల్ ఉంది, మొత్తం ఉంది. దీనికో ఇది గిట్ట వస్తుంది, మాకు రైతు బంధు గిట్ట కంటిన్యూ ఉంది. అయిన తర్వాత గిట్ట ఇది ఆపారు. 1 సంవత్సరం నుంచి రిజిస్టర్ కాకుండా, ఓన్లీ రిజిస్టర్ కాకుండానే ఆపారు. కనుక దీనికి సార్లు మేడం తొందరగా చేసిస్తే ఆమె కృతజ్ఞతలు చెప్పుకుంటూ మేమందరం హాయిగా ఉంటాము, సంతోషంగా. అదే అలియాబాద్ సయ్యద్ హమీద్ మాట్లాడుతున్నాను. ఎమ్మెల్యే సార్ దగ్గరికి వచ్చేటట్టు అది మా భూమి సమస్య ఉంది. అగ్రికల్చర్ 78, 79లో మాకు 24 ఎకరాలు వక్ఫ్ భూమిలో పడ్డది. అది తీసుకొని ఆ సమస్య తీసుకొని కలెక్టర్ మేడం గారి దగ్గరికి వెళ్ళాము. అయితే సార్ అయితే చెప్పిండు, అందరూ వెళ్ళినాం, ప్రజలు గ్రామస్తులం కలిసి మేడం సంతోషంతో మాట్లాడింది. మాకు గిట్ట మర్యాదతో తర్వాత మాట్లాడి ఆమె గిట్ట కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అది మా సమస్యలు తీరుస్తారని మాకు ఒక ప్రార్థన చేస్తున్నాము. మేడం నాకు అది పోయిన తర్వాత ఆఫీసర్లకు, మండల రెవెన్యూ అధికారులకు, వెంటనే అధికారులకు చెప్పేసి మాకు తొందరగా చెప్పిస్తే మాకు బీద వాళ్లకు ఆదుకున్నట్లయితుందని ప్రార్థిస్తాం.